భారత్ పాకిస్తాన్ మధ్య సద్దుమణిగిన యుద్ధ వాతావరణం. కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సయోధ్య. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రశాంతత. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ. ఇరు దేశాల మధ్య చర్చలతో తాత్కాలిక కాల్పుల విరమణ. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ధృవీకరణ. ఉగ్రవాదం అంతమే భారత్ లక్ష్యం. ఉగ్రవాద చర్యలను యుద్ధంగానే పరిగణిస్తామన్న భారత్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామన్న విదేశాంగ శాఖ మంత్రి. కొన్ని రోజులుగా భారత్ పై పాక్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. భవిష్యత్తులో పాక్ దాడులకు తెగబడితే ధీటుగా సమాధానమిస్తామని భారత సైన్యం స్పష్టం. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రకటన. సరిహద్దుల్లో పాక్ చర్యలను తిప్పికొట్టేలా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న విక్రమ్ మిశ్రీ. పాక్ తీవ్రవాదం, తలనొప్పులు ఇకపై ఉండవని భావించాం. భారత్ కాల్పుల నిలిపివేతకు అంగీకరించడంతో చాలా మంది అసంతృప్తి. ఉగ్రవాదులకు మద్దతు పలికే వారికి భారత్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్. దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం. భారత్ కాల్పుల విరమణ అంశంలో తాము సానుకూలంగానే ఉన్నాం. మాది శాంతియుత దేశం. అందరి ప్రయోజనం కోసం కాల్పుల విరమణ చేసుకున్నామన్న పాక్ ప్రధాని. నాగ్రోటాలో ఉగ్రదాడి జరిగిందంటూ వస్తున్న వార్తలను ఖండించిన రక్షణ శాఖ. ఇదంతా తప్పుడు ప్రచారం అని నమ్మొద్దని ప్రజలను కోరిన అధికారులు. పాక్ విదేశాంగ మంత్రికి చైనా విదేశాంగ మంత్రి ఫోన్. పాక్ అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైనా దేశం. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మోదీ ఉన్నత స్థాయి సమీక్షలో రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి జయశంకర్లతో ప్రధాని భేటీ. కాల్పుల విరమణపై స్పందించిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న ముఖ్యమంత్రి. పాక్ దాడిలో మరణించిన పౌరుల కుటుంబాలకు పరిహారం ప్రకటన. 10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ సీఎం. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. భారత్ పాక్ కాల్పుల విరమణ ప్రకటనను స్వాగతించిన ఐక్యరాజ్య సమితి. మతం పేరుతో పాకిస్తాన్ మారణ హోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్న అసదుద్దీన్ ఓవైసీ. పాక్ తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళి అంత్యక్రియలు. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకారం తెలపడం నిరాశకు గురి చేశాయి. పాక్ పై మా పోరాటం ఆపబోమని బలూచిస్తాన్ ప్రతినిధి ప్రకటన. పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ వీర మరణం. మృతి పట్ల బీఎస్ఎఫ్ డీజీతో పాటు అన్ని ర్యాంకుల అధికారులు సంతాపం వ్యక్తం. పాకిస్తాన్ కాల్పుల్లో మరో జవాన్ వీర మరణం. నేడు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్న అంత్యక్రియలు. హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా ఆరంభమైన అందాల పోటీలు. వేదికపై మెరిసిన అందాల భామలు. జనగణనతో కులగణనకు సహకరించండి. రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుల విన్నపం.
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెర, కాల్పుల విరమణ ఒప్పందం శుభ పరిణామమన్న సీఎం చంద్రబాబు. కాల్పుల విరమణ కారణంగా క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ పునః ప్రారంభానికి తొలగిన అడ్డంకి మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఛాన్స్.